ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం హెబ్రీ పత్రిక ఉపోద్ఘాతం వినబోతున్నాము. కొత్త నిబంధనలోని పత్రికలన్నిటిలో రోమా పత్రిక, హెబ్రీ పత్రిక ఈ రెండు ఎంతో ముఖ్యమైనవి. ఈ పత్రికలలో యేసుక్రీస్తే కేంద్రాకర్షణ. సిలువ వేయబడిన క్రీస్తు, కల్వరిగిరిపై మానవత కోసం ప్రాణాలర్పించిన క్రీస్తు, తన పవిత్ర రక్తం ధారపోసిన క్రీస్తే ఈ పత్రికలలో కథానాయకుడు. యేసుక్రీస్తు వ్యక్తిత్వం మహామహిమలో సాక్షాత్కరిస్తుంది. ఆదాము నుండి మోషే వరకు 2500 సంవత్సరాలు, మోషే నుండి మలాకీ వరకు 1100 సంవత్సరాలు. ప్రవక్తలందరూ దేవుని పక్షాన మనుషులతో మాట్లాడారు. అయితే వారు ప్రవచించిన ఆ 3600 సంవత్సరాలు దేవుణ్ణి గురించిన వారి ప్రత్యక్షం సంపూర్ణమైనది కాదు. అది పరిమితం, పాక్షికం. ఆ తరువాత 400 సంవత్సరాల మౌనం. అంతటా కాలం సంపూర్ణమైనది. దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుని యందు దేవుని ప్రత్యక్షం సంపూర్ణం, సమగ్రం. హెబ్రీ పత్రికలో క్రైస్తవ సత్య సిద్ధాంతాలలో ముఖ్యమైనవి రాయబడినవి. ఈ పత్రికలోని సహేతుకమైన ధోరణి ఎంతో అందమైనది, ఆకర్షణీయమైనది. ఇది చదివినా విన్నా పరలోకపు గాలిని పీల్చుకుంటున్నంత హాయి అనిపిస్తుంది. ఇది బలవర్ధకమైన ఆధ్యాత్మిక పౌష్టికాహారం. ఈ పత్రికలోని సత్యాలు విశ్వాసులను పరిపక్వత దిశగా నడిపిస్తాయి. క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానానికి ఈ పత్రిక మూలధన నిక్షేపం. పరిపూర్ణులమవటానికి సాగిపోదాము అనే నినాదం ఈ పత్రిక కేంద్రంలో వినబడుతుంది. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడై ఈ పత్రికలో మనకు సాక్షాత్కరిస్తాడు. యేసుక్రీస్తు యొక్క మహామహిమ ఈ పత్రికలో మనకు గోచరిస్తుంది. సంఘం ఈ లోకంలో నిజమైన ద్రాక్షావల్లి అని బైబిలు చెప్పదు. యేసే నిజమైన ద్రాక్షావల్లి. ఇశ్రాయేలు ఆలివు చెట్టు. శ్రోతలు బాగా జ్ఞాపకముంచుకోండి. క్రీస్తు ద్రాక్షావల్లి, ఇశ్రాయేలు ఆలివు చెట్టు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును విడువడు, ఎడబాయడు. సంఘం ఇశ్రాయేలు స్థానాన్ని ఎలా ఆక్రమించగలదు? ఇశ్రాయేలు జాతికి దేవుడు ఉద్దేశించినవి సంఘానివి ఎలా అవుతాయి? సంఘానివి సంఘానికి, ఇశ్రాయేలువి ఇశ్రాయేలుకు అన్వయించాలి. దేవుడు ఇశ్రాయేలును విడువలేదు, ఎడబాయలేదు. హీబ్రూ ప్రజల ప్రత్యేకత ఉండనే ఉన్నది. దానిని ఎవరూ తగ్గించలేరు. హెబ్రీయుడు క్రైస్తవుడైనా జాతిపరంగా అతడు హెబ్రీయుడే కదా. ఎవడైనా దేవుని బిడ్డ అయితే అతని జాతి, జాతీయత పోతుందా? పోదు. క్రైస్తవుని జాతీయత పోదు. అదేమీ మారేది కాదు. అయితే దేవుని బిడ్డ అయిన వ్యక్తి విశ్వాసుల సహవాసంలోకి వస్తాడు. అదే సంఘమనే శరీరం. ఈ రోజున దేవుడు యూదులను, అన్యులను కూడా తన నామమున పిలుచుకొని వారిని ఏక శరీరంగా, ఒక సంఘంగా రూపొందిస్తున్నాడు. సంఘం సంపూర్తి కాగానే ఎత్తబడుతుంది. అప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో చేయదలుచుకున్నది చేస్తాడు. అది ప్రత్యేక కార్యక్రమం. ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఇశ్రాయేలు ద్వారా అప్పుడు అన్యులకు కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ పత్రిక రాసిందెవరు? ఈ విషయంలో కొందరికి విభిన్నమైన అభిప్రాయాలున్నాయి. పౌలు రాశాడు అని చాలామంది నమ్ముతారు. అయితే శ్రోతలు గ్రహించాలి, లేఖనమంతా దైవప్రేరితం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం, మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది, స్థిరమైనది అయిన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. పౌలు తాను ఖైదీని అని చెప్పుకుంటాడు గదా. 13వ అధ్యాయం 24వ వచనం, ఇటలీ వారు మీకు వందనాలు చెబుతున్నారు అంటున్నాడంటే పౌలు ఈ పత్రికను ఇటలీ నుండి రాశాడని గ్రహించాలి. పౌలుతో ఉన్నవాడు తిమోతి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 23వ వచనం, మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి అంటున్నాడు పౌలు. ఈ ఉత్తరంలోని శైలి పౌలుదే.
2 పేతురు 3:15-16 వచనాలలో పేతురు పౌలునే రచయితగా పేర్కొంటున్నాడు అనిపిస్తుంది. మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాశాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లే తమ స్వకీయ నాశనానికి అపార్థం చేస్తారు. పౌలు కావాలని ఈ పత్రికలో తన రచనా శైలి కొంచెం మార్చాడు. పైగా ఈ పత్రికలో తాను తన పేరు చెప్పుకోలేదు. హెబ్రీ పత్రిక 1 అధ్యాయం 1 వచనంలో పితరులతో మాట్లాడిన దేవుడు అంటూ పత్రికను ప్రారంభించాడు. పౌలుకు యూదుల జాతీయ చరిత్ర, సాంప్రదాయాలు బాగా తెలుసు. ఈ పత్రికలోని గ్రీకు భాషా పదజాలం లూకా రచనా శైలికి సరిపోవడం విశేషం. హీబ్రూ, గ్రీకు భాషలలో పౌలుకు నైపుణ్యమున్నది. గ్రీకు వేదాంత భావనలు పౌలుకు సమృద్ధిగా ఉన్నాయి. క్రీస్తుకు ఈ పత్రికలో పౌలు అధిక ప్రాధాన్యమిచ్చాడు. ఈ పత్రికలో పాత నిబంధన, కొత్తదానికి ఛాయ అనడం పౌలీయమైన భావన. ఈ పత్రిక హీబ్రూ భాష మాట్లాడే యూద క్రైస్తవులకు రాయబడింది. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 22 వచనంలో పౌలన్నాడు, సహోదరులారా, మీకు సంక్షేపముగా రాశాను. హెబ్రీయులకు పౌలు రాసింది ఉత్తరం. ఇదేమీ ఒక గ్రంథం కాదు. ఈ పత్రికను పౌలు క్రీస్తు శకం 96 సంవత్సరంలో రాశాడు. క్రీస్తు శకం 70 సంవత్సరంలో యెరూషలేము నగరం నాశనమైంది. ఈ పత్రిక యూద క్రైస్తవులకే రాయబడిందనేది నిర్వివాదాంశం. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 13 వచనాన్ని బట్టి రచయిత యూదుడని రుజువవుతోంది. కాబట్టి మనమాయన నిందను భరిస్తూ శిబిరము వెలుపటికి ఆయన వద్దకు వెళ్ళుదాము. ఈ హెబ్రీ సంఘం 5 అధ్యాయం 12 వచనం ప్రకారం కాలమును బట్టి చూస్తే వారు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠాలను ఒకడు వారికి మరల బోధింపవలసి వచ్చింది. పౌలే ఈ పత్రిక రచయిత అనడానికి రుజువు ఇందులోని అంశాన్ని ఆయన వివరించిన విధానం, యేసుక్రీస్తునే అతిశ్రేష్ఠుడుగా వర్ణించిన పద్ధతి. యూద క్రైస్తవులకు ఈ పత్రిక రాయబడింది అన్నాము. పౌలులాగే వీరందరూ ఒక ప్రత్యేక స్థానిక యూద సమాజానికి చెందినవారు. వీరంతా తనవారే, నిష్టగల యూదులే, ఇశ్రాయేలీయులే. గ్రీకు భాష వారందరికీ వ్యావహారిక భాష గనుక ఆ భాషలోనే దీన్ని రచించాడు. ఈ పత్రికలోని ప్రత్యేకత ఇదే. వారికి అర్థమయ్యేలా ఈ ప్రత్యేక శైలిని పౌలు ప్రయోగించాడు. వారు క్రైస్తవ సాక్ష్యాన్ని బట్టి పడిన శ్రమలను పౌలు ఎరుగును. వారిని పరామర్శిస్తున్నాడు. పాలస్తీనాలోని యూదులను ఉద్దేశించే ఈ పత్రిక రాశాడు. అపొల్లో, పేతురు, ఫిలిప్పు, సిల్వాను, ప్రిస్కా, బర్నబా వీరిలో ఎవరో ఒకరు ఈ పత్రిక రాసి ఉండవచ్చు అనుకుని పండితులు తర్జన భర్జన చేయడం అనవసరమనిపిస్తుంది. లూకా, సీలా, క్లిమెంటు, అరిస్టన్, తీతు వీరిలో ఎవరు రచయిత అని తేల్చడానికి విమర్శకులు ఎంతో పరిశోధన చేశారు. కాని హెబ్రీ పత్రిక రచయిత పౌలు అనే వాస్తవమే చిట్ట చివరికి మిగిలిపోయింది. కొందరైతే హెబ్రీ పత్రిక రచయిత అంటారు గాని పౌలును పేర్కొనరు. హెబ్రీ పత్రికతో కలిసి పౌలీయమైన పత్రికలు మొత్తం 14 అవుతాయి. ఈ పత్రికలో పౌలు మనస్సు కనపడుతోంది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని తత్వము యొక్క మూర్తిమత్వము, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయన శ్రేష్ఠుడు, ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. దేవుడాయనను హెచ్చించి ప్రతినామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఆయన అపవాదిని మరణము ద్వారా నశింపచేశాడు. విజయమందు మరణము మింగివేయబడింది. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా
మనకు జయం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అయిన ప్రధాన యాజకుడు యేసే. ఆయనే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైనవాడు యేసుక్రీస్తే. ఈయన పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచే ఒకే బలి అర్పించాడు. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెడుతూ దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి. ఈ యాజకులు పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేస్తారు. ధర్మశాస్త్రము రాబోయే మేలుల ఛాయగలదే కాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ఇవి రాబోయే వాటి ఛాయే కాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడిన యాజకుడు యేసు. ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైన నిరీక్షణ, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలిగేది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వల్ల కలుగదు, దేవుని వల్లనే కలుగుతుంది. మీరింత అవివేకులయ్యారా? ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా? మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడైంది. చూచారా, ఇవి పౌలీయ భావనలు. కొరింథీ, కొలసీ, ఫిలిప్పీ, ఎఫెసీ, రోమా పత్రికలలోని మాటలు, హెబ్రీ పత్రికలోని మాటలు అచ్చం ఒకలాగే ఉన్నాయి. పౌలీయ పత్రికలలో యేసుక్రీస్తు మరణము, పునరుత్థానము, ఆయన సజీవ సన్నిధి ఎక్కువగా పేర్కొనబడినవి. అయితే హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం ఎత్తి చూపబడింది. అది సరే, పౌలు ఈ పత్రికలో తన పేరు ఎందుకు చెప్పుకోలేదు? బలులు రద్దయిపోయాయి అని పౌలు ఈ పత్రికలో రాసినప్పుడు బలిపశువుల విక్రయం అంతరించిపోతుందని చెప్పి అల్లకల్లోలం సృష్టిస్తారని కావాలని పౌలు ఈ పత్రికలో తన పేరు చెప్పుకోలేదు. యూదులు ఈ కారణాన్ని బట్టి అతణ్ణి ద్వేషించారు. అంచేత తన పేరును బట్టి ఆటంకాలేర్పడతాయని పత్రికను అందరూ చదవడం ముఖ్యంగాని తన పేరు అంత ముఖ్యం కాదని ఆయన రచయితగా అజ్ఞాతంగా ఉండిపోవాలనుకున్నాడు. అందుకే తన పేరు ఇందులో రాసుకోలేదు. ఈ పత్రికలో పౌలు యేసుక్రీస్తునే అపోస్తలుడని ప్రకటిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడైన యేసునందు లక్ష్యముంచండి. అందుకే తాను అపోస్తలుణ్ణి అని మిగతా పత్రికల్లోలాగా ఇందులో తనకు తాను పరిచయం చేసుకోలేదు పౌలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో పౌలన్నాడు, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది, స్థిరమైనది అయిన స్వాస్థ్యమున్నది అని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. పౌలు తనను తాను వారితో సంయుక్తపరుచుకుంటున్నాడు. ఈ సమయంలో పౌలు ఇటలీలో ఖైదీగా ఉన్నాడు. అప్పుడు తిమోతి పౌలు దగ్గరే ఉన్నాడు. సంఘస్థుల క్షేమం తెలుసుకునేందుకు, ధైర్యపరిచేందుకు తిమోతిని పౌలు వార్తావహుడుగా పంపించాడు. మీ వద్దకు మళ్లీ వస్తాను, చెరసాల నుండి విడుదల పొందుతాను అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు పౌలు. గమలియేలు పాదాల చెంత పౌలు నేర్చుకున్న ధర్మశాస్త్ర పరిజ్ఞానం అన్వయాత్మకంగా పౌలు ఈ పత్రికలో కనపరిచాడు. రోము నుండి పౌలు ఇది రాస్తూ విశ్వాసులు యూదమత ప్రభావం నుండి క్రీస్తు వైపునకు పరిపక్వత దిశగా ఎదగాలని ప్రబోధించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో తనను కూడా కలుపుకొని పౌలు అంటున్నాడు, గనుక మనమాయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళ్దాము రండి. యెరూషలేము నగరం ఇంకా ధ్వంసం కాకముందే అక్కడి యూద క్రైస్తవులకు ఈ పత్రిక ఎంతో ఆదరణ కలిగించింది. గ్రహించండి శ్రోతలు,
ఈ పత్రికలోని భావాలు పౌలువి. ఎవరు రాశారు అని వివాదం ఎందుకు? దేవుడే రాయించాడు అనుకుంటే అది దేవునికి మహిమ. 2 పేతురు 3:16 పేతురు చెప్పిన పౌలీయమైన పత్రిక ఇదే, హెబ్రీ పత్రిక. జ్ఞానయుక్తమైన పత్రిక. కొన్ని సంగతులు గ్రహించడం కష్టం. విద్యావిహీనులు, అస్థిరులు ఈ పత్రికను అపార్థం చేసుకుంటారు. శ్రోతలు, ఈ పత్రికలో 6 ముఖ్యాంశాలు చర్చించబడ్డాయి. 1. యేసుక్రీస్తే సర్వశ్రేష్ఠుడు. 2. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. 3. యేసుక్రీస్తే మన బలిపశువు. 4. క్రైస్తవ ఆధ్యాత్మిక పరిపక్వత. 5. విశ్వాసం, విశ్వసనీయత. 6. సహనం, సహనశీలం. అందుకే మేము ఘంటాకంఠంతో చెప్పగలము, హెబ్రీ పత్రిక మిగతా పత్రికలన్నిటికీ మకుటాయమానమైనది. హీబ్రూ క్రైస్తవులు తిరిగి యూదమతంలోకి జారిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు పౌలు ఈ పత్రిక రాశాడు. వీరు 2వ తరం క్రైస్తవులు. పౌలన్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం? ఆ రోజుల్లో క్రైస్తవులకు ఎన్నెన్నో హింసలు ప్రాప్తించాయి. యూదమతస్థుల నుండి, రోమా ప్రభుత్వం నుండి ఎడాపెడా శ్రమలు, హింసలు వస్తున్నాయి. క్రైస్తవమే సత్యం, నిత్యం. యేసుక్రీస్తే మెస్సియా అంటూ పౌలు పునరుద్ఘాటిస్తున్నాడు. హెబ్రీ పత్రికలోని కీలక వచనం 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. హెబ్రీ పత్రికలోని 11వ అధ్యాయంలో పాత నిబంధనలోని భక్తుల సాక్షి సమూహం మనలను ఆవరిస్తారు. ఇది ఉత్తరమా, లేఖ, పత్రిక, లేక వ్యాసమా, ప్రసంగమా, ప్రబోధమా? ఇందులో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికంటే, ప్రతి దానికంటే యేసే శ్రేష్ఠుడు. క్రైస్తవ ఉద్యమం మతాలన్నిటికంటే అతీతమైనది. క్రీస్తు కంటే గొప్ప వ్యక్తి ఎవ్వరూ లేరు. క్రీస్తునందలి జీవితమే అన్నిటికంటే గొప్ప. క్రీస్తును అనుకరించే మతాలు చౌకబారు సరుకు. 1వ శతాబ్దంలో క్రైస్తవ విశ్వాసులుగా మారిన యూదులు అనిశ్చిత స్థితికి దిగజారిపోతూ ఉన్నారు. హింసలు, శ్రమలు, యూద మతాచారాలను వదిలినందుకు వారితో విరోధం, రాజకీయమైన ఒత్తిడులు ఒక్కుమ్మడిగా వారి మీదికి వచ్చిపడ్డాయి. ఈ నేపథ్యంలో పౌలు ఈ పత్రిక రాశాడు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులకు ఇలాంటి శోధనలే ఎదురవుతున్నాయి. మతాచారాలకు పరిమితమై అంతటితో తృప్తి చెంది జడత్వం ఆవేశించిన వారిలాగా యాంత్రికంగా బతికే స్థితికి దిగజారిన క్రైస్తవులు ఎందరో ఉన్నారు. వారికి ఈ పత్రిక గొప్ప కనువిప్పు. యథార్థ విశ్వాసానికి ఈ పత్రిక అట్టివారిని నడిపిస్తుంది అనటంలో ఎట్టి సందేహమూ లేదు. పాపాలను క్షమించగలవాడు యేసే. శిలువ మరణం ద్వారా యేసు మన పాపాలకు పరిహారమయ్యాడు. దేవునితో సమాధానపడాలంటే, నీ జీవితం సార్థకమూ అర్థవంతమూ అవ్వాలంటే క్రీస్తునందు సజీవ విశ్వాసముంచాలి. తండ్రి వద్దకు రావాలంటే యేసే ఏకైక మార్గం. ఆయన తండ్రి వద్ద మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు గనుక ధైర్యంగా మన అక్కరలతో ఆయన కృపాసనమును సమీపించగలము. మనం బలహీనపడినప్పుడు నిశ్చయతతో దేవుని వద్దకు వచ్చి సమయోచిత సహాయమును, క్షమాపణను అభ్యర్థించగలం. దేవుని సన్నిధికి, సహవాసానికి మనం దూరమవడానికి కారణం పాపమే. క్రీస్తు ఆ పాపాన్ని తొలగించాడు. మనం క్రీస్తు బలిని అంగీకరించాలి. ఆయనను నమ్మినందుచేత మన అపరాధ భావన తొలగిపోతుంది.
ఆత్మశుద్ధి, స్వస్థత ప్రాప్తిస్తాయి. క్రీస్తు బలి ద్వారా మనకు నిత్యజీవ ప్రాప్తి. మన విశ్వాసం పరిపక్వతను సంతరించుకోవడానికి ఎక్కువ వ్యవధి కావాలి. క్రమేణా పరిపక్వత రావాలి. పరిపక్వత ఒక ప్రక్రియ. ప్రతిరోజూ అంకిత భావాన్ని అభ్యసించాలి, సేవ చేయాలి. విశ్వాసంలో పరిపక్వత వచ్చినప్పుడు మనకు స్థైర్యం, ధైర్యం కలుగుతాయి. సంపూర్ణ రక్షణ కోసం యేసుక్రీస్తును విశ్వసించాలి. ప్రభువే నిన్ను పూర్తిగా రూపాంతరీకరిస్తాడు. విధేయత కలిగి సత్యముననుసరించి జీవించేవారే దేవుణ్ణి సంతోషపెట్టగలరు. ఎడతెగని పోరాటమే క్రైస్తవ జీవితం. మరల మరల పోరాడాలి, ప్రయత్నించాలి, వెనుకంజ వేయకూడదు. క్రీస్తుకు నమ్మకంగా నిలవాలి, సహనశీలాన్ని అలవరుచుకోవాలి. యేసుక్రీస్తు పాత నిబంధన మత వ్యవస్థ కంటే గొప్పవాడు. ప్రవక్తల కంటే, దేవదూతల కంటే, మోషే కంటే, యెహోషువ కంటే గొప్పవాడు. యేసు మన ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకును పోలినవాడు. ఇది ఈ పత్రిక యొక్క సారాంశం. వచ్చే పాఠంలో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం వింటారు. సిద్ధపడి రండి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.